అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 203. గతమా మరిచేదలా నిన్ను. ఇక స్టోరీలోకి వెళ్తే, పర్ణిక బలవంతం మీద హోటల్కి వచ్చిన స్నేహ అక్కడున్న తన ఫ్రెండ్స్ను చూడగానే వాళ్ళతో పాటు ఆ హోటల్లోనే ఉన్న పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. అదే టైంలో అక్కడ అడుగుపెట్టింది పర్ణిక. తనను ఎవరు గుర్తుపట్టకుండా ఫేస్ కవర్ చేసుకుంటూ లోపలికి వచ్చిన ఆమె పార్టీలో ఉన్న వెయిటర్ని పిలిచి తన చేతిలో ఉన్న ట్యాబ్లెట్స్ను ట్రేలో ఉన్న డ్రింక్లోకి వేసింది. అప్పటికే పబ్ మొత్తం డీజే శబ్దాలతో మారు మోగుతోంది. స్నేహ చేతిలో కూల్ డ్రింక్ గ్లాస్ పట్టుకొని ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. అప్పుడు పర్ణిక తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి డబ్బు కూడా తీసి వెయిటర్ చేతిలో ఉన్న ట్రేలో పెట్టింది. ఆ డబ్బు చూడగానే విషయం అర్థం చేసుకున్న వెయిటర్ ఆమె వైపు సూటిగా చూశాడు. పర్ణిక ఒక్క మాట కూడా మాట్లాడకుండా దూరంగా డ్యాన్స్ చేస్తున్న స్నేహాను చూపించింది. వెయిటర్ స్నేహాను చూసి తర్వాత ఏం చేయాలో అర్థమైనట్లు పర్ణిక వైపు తిరిగి తలూపి తన ట్రేలో ఉన్న డబ్బు తీసుకొని పాకెట్లో పెట్టుకొని కూల్ డ్రింక్ ట్రేతో స్నేహ వైపు వెళ్ళాడు. అప్పుడే తన చేతిలోనే డ్రింక్ ఖాళీ అవ్వడంతో అటుగా వస్తున్న వెయిటర్ని చూసిన స్నేహ అతన్ని పిలిచి తన చేతిలో ఉన్న ఖాళీ గ్లాస్ను వెయిటర్ ట్రేలో పెట్టి పక్కనే ఉన్న కూల్ డ్రింక్ గ్లాస్ చేతిలోకి తీసుకుంది. అది చూసి వెయిటర్ కళ్ళు మెరిశాయి. అతను పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండానే స్నేహ తనకు తానుగా వచ్చి బుట్టలో పడింది. దాంతో అతను ఆమెకు గ్లాస్ ఇచ్చి వెంటనే అక్క నుండి వెనక్కి తిరిగి వెళ్తూ దూరంగా బార్ కౌంటర్ దగ్గర నుంచొని తననే చూస్తున్న పర్ణిక వైపు తిరిగి థమ్సప్ గుర్తు చూపించాడు. దాంతో తాను అనుకున్న పని పూర్తయిందని అర్థం చేసుకున్న పర్ణిక అక్కడి నుండే స్నేహను గమనిస్తూ ఉంది. స్నేహ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ గ్లాస్లో ఉన్న డ్రింక్ను కొంచెం కొంచెంగా సిప్ చేస్తోంది. ఇంతలో మెల్లగా ఆమెకు మత్తుగా అనిపించడంతో వెళ్ళి అక్కడే పక్కన ఉన్న సోఫాలో కూర్చొని కణతలపై వేలతో నొక్కుంటూ తనను వెనక్కి వాల్చింది. పబ్లో అందరూ ఎవరి ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉండడంతో స్నేహను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడు పర్ణిక బార్ కౌంటర్ దగ్గర నుంచి లేచి మెల్లగా స్నేహ దగ్గరకు వచ్చింది. అప్పటికే స్నేహ కళ్ళు మూతలు పడుతూ ఉండడంతో ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని పర్ణిక మెల్లగా ఆమెను అక్కడి నుంచి పైకి లేపింది. మత్తులో ఉన్న స్నేహ తనను లేపింది ఎవరో చూడ్డానికి ప్రయత్నించింది. అప్పుడు ఆమెకు మసకగా ఉన్న పర్ణిక ముఖం కనిపించడంతో ఆమె నవ్వుతూ, "నువ్వు కూడా వచ్చేసావా? థ్యాంక్ యూ పర్ణిక, కానీ నాకెందుకో తల తిరుగుతున్నట్లుంది" అని ముద్దుగా మాట్లాడింది. పర్ణిక సైలెంట్గా ఆమెను ఆ పబ్ నుండి బయటకు తీసుకువెళ్ళింది. హోటల్లో ఆల్రెడీ స్నేహ పేరుపై రూమ్ బుక్ చేసి ఉంచిన పర్ణిక మెల్లగా ఆమెను రూమ్ దగ్గరకు తీసుకువెళ్ళి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న బెడ్ దగ్గరకు నడిపించి, "నువ్వు రెస్ట్ తీసుకో అక్క" అని చెప్పింది. దాంతో మత్తులో ఉన్న స్నేహ తల ఊపుతూనే బెడ్పై పడిపోయింది. అప్పుడు పర్ణిక బెడ్పై పడుకున్న స్నేహ వైపు చూసి, "స్నేహ, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం, కానీ నాన్న కోసం నీపై ప్రేమ ఉన్నట్లు నటించాను. నాన్న దృష్టిలో నేను చెడ్డదానిలా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నిన్ను భరించాను. ఇప్పుడు కూడా అంత అందగాడు డబ్బున్నవాడైన వైభవ్ను పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ జరగనివ్వను. నువ్వు సంతోషంగా ఉంటే నేను చూడలేను. రేపు ఉదయం నువ్వు నిద్ర లేచేసరికి నీ జాతకం తలకిందలవుతుంది" అని నవ్వుకుంటూ ఎవరికో కాల్ చేసి, "అది గదిలో స్పృహ లేకుండా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే తెల్లవారుతుండగా పర్ణిక తన తండ్రి రూమ్కి వెళ్ళి డోర్పై తట్టింది. కాసేపటి తర్వాత ఆమె తల్లి జయంతి డోర్ తీసింది. ఎదురుగా కనిపించిన పర్ణికను చూసి, "ఇంత ఉదయాన్నే ఇలా వచ్చావేంటి పర్ణిక" అని అడిగింది. అప్పుడు పర్ణిక నవ్వుతూ చిన్నగా, "ఈ రోజుతో ఆ స్నేహను ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళేలా చేస్తాను మమ్మీ. ఎన్నో రోజుల నుంచి నువ్వు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది" అని అంది. ఆ మాటకు జయంతి అర్థం కానట్లుగా చూసి, "ఏమంటున్నావు బేబీ? ఈరోజు దాని ఎంగేజ్మెంట్, అది ఎలా బయటకు వెళ్తుంది" అని అడిగింది. అప్పుడు పర్ణిక, "వెళ్తుంది మమ్మీ, కొంచెం వెయిట్ చేయి, అన్నీ అర్థమవుతాయి. నేను ఇప్పుడు అర్జెంటుగా డాడీతో మాట్లాడాలి.
అంటూ లోపలికి వెళ్ళి నిద్రపోతున్న రంగనాథ్ పక్కనే కూర్చొని, నాన్నా లేనన్నా అంటూ చేత్తో కదుపుతూ పిలిచింది. అప్పుడు రంగనాథ్ నిద్ర నుండి మేల్కొంటూ, ఏంటి పర్ణిక, ఇంత ఉదయాన్నే వచ్చావు అని అడిగాడు. అయ్యో నాన్న, మర్చిపోయావా? ఈరోజు అక్క ఎంగేజ్మెంట్. బావ బిజినెస్ పని మీద అబ్రాడ్ వెళ్ళాడు కదా, ఈరోజు ఉదయాన్నే వస్తానని చెప్పాడు. మనమే వెళ్ళి బావను రిసీవ్ చేసుకొని అక్కకు సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశాను. బావను రిసీవ్ చేసుకోవడానికి నేను ఒక్కదాన్నే వెళ్తే బాగుండదు కదా, అందుకే నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను అని అంది. ఆ మాట విని జయంతి తన కూతురు వైపు ఆశ్చర్యంగా చూసింది. రంగనాథ్ ముందు పర్ణిక, జయంతి ఇద్దరూ స్నేహపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ వస్తున్నారు. ఈరోజు స్నేహ ఎంగేజ్మెంట్ అని దాన్ని ఎలాగైనా చెడగొట్టాలని తల్లి కూతుర్లు ఇద్దరు అనుకున్నారు. కానీ పర్ణిక తన మనసులో ప్లాన్ను జయంతికి ముందుగా చెప్పలేదు. తన ప్లాన్ సక్సెస్ అయితే అప్పుడు వాళ్ళమ్మ కూడా సంతోషిస్తుందని అనుకుంది పర్ణిక. అందుకే విషయం తెలియని జయంతికి అంత ఆశ్చర్యంగా ఉంది. మరోవైపు రంగనాథ్ బెడ్ పై నుంచి లేచి, నీకు మీ అక్క అంటే చాలా ఇష్టం పర్ణిక, నీలాంటి చెల్లెలు ఉన్నందుకు స్నేహ చాలా అదృష్టవంతురాలు అని అన్నాడు. అదేం లేదు నాన్న, స్నేహ నాకు అక్కగా ఉండడం నా అదృష్టం. అది సరే కానీ నువ్వు ముందు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా, మనం ఎయిర్పోర్ట్కి వెళ్దాం అన్నట్లు అక్క రాత్రి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటానని చెప్పి హోటల్కి వెళ్ళింది. మనం డైరెక్ట్గా బావను అక్కడికే తీసుకెళ్ళి అక్కకు సర్ప్రైజ్ ఇద్దాం. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హోటల్కి వెళ్దాం అని అంది. ఆ మాట విని రంగనాథ్ ముఖం కొంచెం చిరాగ్గా ముడుచుకుంది. తనకు చెప్పకుండా స్నేహ హోటల్కి వెళ్ళడం అతనికి నచ్చలేదు. అయినా ఏం మాట్లాడకుండా సరే అని చెప్పి వెళ్ళి 10 నిమిషాల్లో రెడీ అయ్యి వచ్చాడు. దాంతో తండ్రిని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిన పర్ణిక, వైభవ్ రాగానే అతన్ని రిసీవ్ చేసుకుంటూ హలో బావా అంటూ పలకరించింది. వైభవ్ కూడా ఆమెను మర్యాదపూర్వకంగా పలకరించి, మీ అక్క రాలేదా అంటూ స్నేహ కోసం చూశాడు. మా అక్క రాలేదు బావా, నేను డైరెక్ట్గా అక్క దగ్గరికి తీసుకెళ్ళి అక్కకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాం, అందుకే మేమే వచ్చాం. నువ్వు కూడా మాతో కోఆపరేట్ చేయి బావా అని అంది పర్ణిక. ఆ మాటకు వైభవ్ కూడా నవ్వుతూ సరే అని ఒప్పుకున్నాడు. అది చూసిన పర్ణిక కళ్ళు అసూయతో నిండిపోయాయి. ఇంత అందగాడు, ప్రేమించేవాడు ఆ స్నేహకి భర్తగా దొరకడానికి వీల్లేదు. ఎలాగైనా వైభవ్ని నా సొంతం చేసుకుంటాను. ఆ స్నేహ బ్రతుకు ఈ రోజుతో కుక్కలు చంపిన విస్తరి అవుతుంది అని లోపలే అనుకుంది. రంగనాథ్, వైభవ్ కూడా ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి స్నేహ ఉన్న హోటల్కి బయలుదేరారు. 5 నిమిషాల్లో వాళ్ళున్న కార్ హోటల్ ముందు ఆగింది. పర్ణిక ముందుగా నడుస్తూ వెళ్ళి రిసెప్షన్లో స్నేహ పేరు చెప్పి రూమ్ నెంబర్ అడిగింది. నిజానికి పర్ణిక తన అక్క పేరు మీద ఆన్లైన్లో హోటల్ బుక్ చేసింది. కానీ ఏమీ తెలియనట్లు వెళ్ళి తన తండ్రి ముందు రిసెప్షన్లో ఎంక్వైరీ చేసింది. ఆ తర్వాత రంగనాథ్తో, నాన్న అక్క రూమ్ నెంబర్ తెలిసింది, మనం అక్కడికే వెళ్దాం అని చెప్పి వైభవ్ రంగనాథ్ను తీసుకొని రాత్రి తానే స్వయంగా స్నేహను వదిలిపెట్టిన గది దగ్గరకు వెళ్ళింది పర్ణిక. సరిగ్గా అదే సమయంలో లోపల నుండి చెరిగిన జుట్టు, చెదిరిన బట్టలతో హడావుడిగా డోర్ తీసింది స్నేహ. అంతే, ఎదురుగా కనిపించిన తన తండ్రి వైభవ్ పర్ణికలను చూసి షాక్తో ఒక్కసారిగా నోరు తెరిచింది. స్నేహ పరిస్థితి చూడగానే లోపల జరగరానిది ఏదో జరిగిందని వాళ్ళ ముగ్గురికి అర్థమైంది. స్నేహ కోసం ఆశగా వచ్చిన వైభవ్ ముఖంలో నవ్వు క్షణంలో మాయమవుతుండగా అతని కళ్ళు ఆమెను అనుమానంగా చూశాయి. రంగనాథ్ పళ్ళు పటపట కొరుకుతూ నిప్పులు కురిపించేలా ఆమె వైపు చూస్తున్నాడు. డోర్ తీసిన స్నేహ ఎదురుగా వైభవ్ని చూసి షాక్తో నోట మాట రానట్లుగా ఒక్కో మాట కూడబలుక్కుంటూ వైభవ్ అంటూ ఆశ్చర్యంగా పిలిచింది. కానీ ఆమె మాట పూర్తవ్వకుండానే ఒక్కసారిగా ఆమె చెంపపై లాగి కొట్టాడు రంగనాథ్. ఆ దెబ్బకు స్నేహ కళ్ళు బయర్లు కమ్మాయి. ఒక్కసారిగా ఆమెకు దిమ్మ తిరిగినట్లయింది. దాంతో ఒక్క క్షణం పాటు ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు. కాసేపటికి నెమ్మదిగా తేరుకొని చెంపపై చేయి పెట్టుకొని కళ్ళ నిండా నీళ్లతో తన తండ్రి వైపు చూసి నాన్న అని పిలిచింది. రంగనాథ్ అప్పటికే కోపంతో రగిలిపోతున్నాడు. దాంతో ఆమెను అసహ్యంగా చూస్తూ, నీ నోటితో నన్ను అలా పిలవకు, అసలు నువ్వేం చేశావో నీకు అర్థమవుతోందా?
నా ఇంటి పరువు తీశావు, నన్ను తలదించుకునేలా చేశావు. ఇప్పుడు వైభవ్కు నేనేం సమాధానం చెప్పాలి? నీలాంటి కూతుర్ని కన్నందుకు సిగ్గుపడుతున్నాను అంటూ ఆమెను చీత్కరించుకున్నాడు. దాంతో స్నేహ వెంటనే వైభవ్ వైపు చూసి, వైభవ్ నేను చెప్పేది అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండగానే వైభవ్ ఆమె వైపు కోపంగా చూసి పిడికిలు బిగిస్తూ, నేను నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు స్నేహ అని అన్నాడు. స్నేహ వెంటనే తల అడ్డంగా ఊపుతూ హడావుడిగా వెళ్ళి వైభవ్ చేతిని పట్టుకొని లాగుతూ, లేదు వైభవ్, ఒకసారి నేను చెప్పేది విను. నిన్న రాత్రి ఫ్రెండ్స్తో పార్టీ జరిగింది. ఆ టైంలో నేను కూల్ డ్రింక్ తాగాను. ఆ తర్వాత ఏం జరిగిందో, ఈ గదిలోకి ఎలా వచ్చానో నాకు తెలియదు అని చెప్తూనే హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు పక్కనే ఉన్న పర్ణిక వైపు అనుమానంగా చూసి, పర్ణిక, రాత్రి నువ్వే నన్ను ఈ గది దగ్గరికి తీసుకొచ్చావు కదా, నువ్వే నన్ను గదిలోకి పంపించావు, నాకు బాగా గుర్తుంది. చెప్పు పర్ణిక, నువ్వైనా వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు, ఇందులో నా తప్పేం లేదని చెప్పు అంటూ అడిగింది. ఆ మాటలు విని పర్ణిక అయోమయంగా చూస్తూ అమాయకంగా ముఖం పెట్టి, అక్క, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వే కదా రాత్రి ఫ్రెండ్స్కి హోటల్లో పార్టీ ఇస్తున్నానని చెప్పి ఒక్కదానివే క్యాబ్లో వచ్చేసావు. నేను ఇప్పుడే నాన్న బావను తీసుకొని వస్తున్నాను. మరి నేను రాత్రి ఈ హోటల్లో ఎలా ఉంటాను అని అంది. అది విని స్నేహకు అంతా తికమకగా అనిపించింది. దాంతో ఆమె పర్ణిక వైపు వింతగా చూసి, ఏం మాట్లాడుతున్నావు పర్ణిక? నువ్వే కదా పార్టీ అరేంజ్మెంట్స్ చేసి బలవంతంగా హోటల్కి పంపించావు. రాత్రి పార్టీలో నుండి కూడా నువ్వే నన్ను ఈ గదిలోకి తీసుకొచ్చావు, నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని అంది. అప్పుడు పర్ణిక వెంటనే ఏడుపు ముఖం పెడుతూ, అక్క, నువ్వు ఇదంతా నేను చేశానని చెప్పి నువ్వు చేసిన తప్పుడు దాచిపెట్టాలని అనుకుంటున్నావా అంటూ తన తండ్రి వైపు తిరిగి, చూసావా నాన్న, అక్క ఎలా మాట్లాడుతుందో? నేను అక్క కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసి అక్క ముఖంలో సంతోషం చూడాలని ఆశగా వస్తే అక్క తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నాపై నిందలు వేస్తోంది అంటూ దీర్ఘాలు తీసింది. పర్ణిక మాటలు విన్న స్నేహకు ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అర్థమైంది. పర్ణిక తనను గదిలోకి తీసుకురావడం ఆమెకు బాగా గుర్తుంది. కానీ పర్ణిక అబద్ధం చెప్తోంది. పైగా ఆమె తనను బలవంతంగా రాత్రి హోటల్కు పార్టీకి పంపించింది. కానీ ఇప్పుడు అదంతా ఏమీ లేదని ప్లేట్ ఫిరాయిస్తోంది. దాంతో ఇదంతా పర్ణిక వేసిన ప్లాన్ అని, ఆమె కావాలని తనను రాత్రి వేరొకరితో గదిలో ఉండేలా చేసిందని ఆమెకు అర్థమైంది. ఆ గదిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలియదు, కానీ అతను రాత్రి తనతో గడిపాడని ఆమెకు ఉదయాన్నే బెడ్పై డ్రెస్ లేకుండా తనను తాను చూసుకున్న క్షణంలో స్నేహకు అర్థమైంది. కానీ ఆమె పక్కన ఎవరూ కనిపించలేదు. ఆ గదిలో ఎవరూ ఉన్న ఆనవాళ్ళు కూడా లేవు. దాంతో అసలు రాత్రి ఆమె ఎవరితో గడిపిందో కూడా ఆమెకు తెలియదు. జరిగిందంతా గుర్తు చేసుకొని పర్ణిక ప్లాన్లో తాను ఇరుక్కుపోయానని అర్థం చేసుకున్న స్నేహ వెంటనే వైభవ్ దగ్గరకు వెళ్ళి, వైభవ్, ఇందులో నా తప్పేం లేదు, నేనేం చేయలేదు అంటూ నీళ్లు నిండిన కళ్ళతో అతన్ని వేడుకుంటున్నట్లుగా చూసింది. కానీ అప్పటికే వైభవ్ కళ్ళు ఎర్రగా కందిన ఆమె మెడపై చూస్తున్నాయి. ఆ గుర్తులు రాత్రి ఆ గదిలో ఏం జరిగిందో అతనికి చెప్పకనే చెప్తున్నాయి. దాంతో అతను ఆమె మాటలు వినడానికి కూడా ఇష్టపడకుండా, ఇక చాలు స్నేహ, నువ్వు చేసిన తప్పును నీ చెల్లెలిపైకి నెట్టాలని చూడకు. నువ్వు ఇలాంటి దానివని నేను ఊహించలేదు. నీకోసం నేను నా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాను. కానీ నువ్వు మాత్రం ఎంగేజ్మెంట్ రోజునే నాకు నీ నిజస్వరూపం తెలిసేలా చేసి మంచి గిఫ్ట్ ఇచ్చావు అని అన్నాడు. అతను మాట్లాడుతున్న ఒక్కో మాట స్నేహ గుండెను చీల్చేస్తున్నట్లుగా ఉంది. దాంతో వెంటనే భయాందోళనతో వైభవ్ చేతిని గట్టిగా కౌగిలించుకుంది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారి గదిలోని కార్పొరేట్ మీద పడుతున్నాయి. వైభవ్ తనను అనుమానిస్తాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఇన్నేళ్ల ప్రేమ, నమ్మకం ఒక్క క్షణంలో ఎలా మాయమయ్యాయో ఆమెకు అర్థం కాలేదు. దాంతో ఆమె వైభవ్ ముఖం వైపు దీనంగా చూస్తూ, నువ్వు నన్ను నమ్మడం లేదా అని అడిగింది. అప్పుడు వైభవ్ తన చేతిని వెనక్కి లాక్కుంటూ, ఇక నీ నాటకాలు ఆపు, నేను నీతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను,
ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించుకు అని అంటూ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు. స్నేహ వెంటనే వైభవ్ అంటూ అతని వెనకే వెళ్ళబోయింది. కానీ ఆమె తండ్రి రంగనాథ్ ఆమె చేతిని పట్టుకొని ఆపుతూ, చేసింది చాలు, ఇంకా నా పరువుని తీసుకెళ్ళి బజార్లో పెట్టకు అంటూ ఆమెను తనతో పాటు లాక్కెళ్లడం మొదలుపెట్టాడు. స్నేహ జీవం లేనట్లుగా అతని వెనకే వెళ్తోంది. అదంతా చూస్తూ పర్ణిక లోపలే సంతోషపడుతూ పైకి మాత్రం ఏడుపు నటిస్తూ తండ్రితో పాటు వెళ్ళింది. కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగడంతో రంగనాథ్ ఆవేశంగా ఇంట్లోకి వెళ్ళాడు. పర్ణిక కారు దిగి తన తండ్రి ఏం చేస్తున్నాడో చూడ్డానికి డోర్ దగ్గరకు వెళ్ళింది. స్నేహ కూడా జీవోత్సవంలా కిందకి దిగి ఇంట్లోకి అడుగు పెట్టబోయింది. కానీ ఇంతలో రంగనాథ్ లోపల నుండి చేతిలో బ్యాగ్తో బయటకు వచ్చి బ్యాగ్ను స్నేహ కాళ్ళ ముందు విసిరేశాడు. దాంతో స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. అప్పుడు రంగనాథ్ కోపంగా, ఇక నీకు ఈ ఇంటికి సంబంధం లేదు, నీలాంటి కూతురు నాకు పుట్టలేదని అనుకుంటాను, నువ్వు నా కళ్ళ ముందు నుండి వెళ్ళు అని చెప్పి ఆమె ముఖం కూడా చూడ్డానికి ఇష్టం లేనట్లు లోపలికి వెళ్ళిపోయాడు. స్నేహ ఏడవడానికి కూడా ఓపిక లేనట్లు నిస్సహాయంగా అక్కడ ఉన్న గోడకు ఆనుకుంది. అప్పుడు పర్ణిక ఆమె ఎదురుగా వచ్చి నిలబడి, అక్క, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, చివరికి ఈ ఇంట్లోకి రావడానికి కూడా హక్కు లేకుండా పోయింది, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు అని సానుభూతి చూపిస్తున్నట్లు వెటకారంగా అడిగింది. పర్ణిక చేసిన పనికి స్నేహ ఆమెకు ఎలా సమాధానం చెప్పబోతోంది? 5 ఏళ్ల క్రితం స్నేహతో పాటు గదిలో ఎవరున్నారో ఆమె తెలుసుకోగలదా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.